చేయాలనే సంకల్పం నీదిగా నారా లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఓకేనా? ఓకే. హ్యాపీ బర్త్డే టు యు లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే టు యు. రైట్. ఓకే సార్. చూసినట్టే. ఓకే 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 బ్యాటింగ్ గారు నెక్స్ట్. ఓకే నెక్స్ట్. అందరూ వద్దమ్మా, ఎవరు తీస్తారు రండి. శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మన వార్డుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన 26వ వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి గారికి, అలాగే నాయుడు గారికి, మన లోకేష్ అన్న గారిది పుట్టినరోజు సందర్భంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా భారీ ఎత్తున ప్రతి వార్డులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ముందుంజలు నడుస్తుందని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ ముందుంజలో తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐటీ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో అడుగు పెడుతున్నాయి. మొన్ననే 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇంకా ముఖ్య నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కలిసి ఐటీ కంపెనీలు తేడానికి, అలాగే ఇండస్ట్రీస్ తేడానికి దావూస్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మొన్న బిల్ గేట్స్ కంపెనీల అధినేతను కూడా కలవడం జరిగింది. అనేక పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుగా వస్తున్నాయని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి, సొంత ఇల్లు ఉండడానికి నివాసం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సొంత స్థలం ఉంటే 100 గజాల స్థలం ఉంటే ఇంత ముందు ప్లాన్ తీసుకోవాలని రూల్ ఉండేది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 గజాలకు ప్లాన్ అక్కర్లేదు అనే ఉద్దేశంతో జీవో తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా సొంతంగా 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కొత్తగా పథకం పెట్టడం జరిగింది. అలాగే 2 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల సొంత నిధులు, గవర్నమెంట్ నిధులతో మన ఇల్లు నిర్మించుకోవడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుంచే వచ్చి ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ పథకం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అని పెట్టడం జరిగింది.
అది అమలు జరుగుతుంది కూడా. చాలా మంది కూడా డబ్బులు పడలేదని చాలా మంది బాధపడుతున్నారు. అది కొద్దిగా సమస్యల వల్ల ప్రతి ఒక్కరు కూడా పడుతున్నాయని కంగారు పడద్దని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ రోజు మన లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇంకా ముందు కూడా మంచి పదవులు రావాలని, ఒక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, మన వార్డు కార్యకర్తల నుంచి కూడా ఆయనకి అవకాశం రావాలని దేవుని కోరుకుంటూ ఈ రోజు మన అంటే ఒకటేనండి, మీ అందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ మనోడు, అతను సీఎం. అంటే వాళ్ళకి చాలా డబ్బు ఉంది, ఆయన అమెరికాలో చదువుకొని వచ్చాడు. అలాగే వాళ్ళ తండ్రి కూడా సీఎం. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలి, నాలాంటి యువత రావాలి చూశారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో అంటే చెప్పుకోవడానికి, తలుచుకోవాలంటే నేను భయపడతాం. 5 సంవత్సరాలు అంత ఘోరంగా ఉంది ప్రభుత్వం. కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి ఎంతో కష్టపడ్డారు, ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు. ఈ రోజు ఆయన చాలా మందికి ఉదాహరణగా తీసుకోవాలి, చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఏదైనా బిజినెస్ చేసి ఫెయిల్ అయితే మనం ముందుకు వెళ్ళలే, ఆగిపోతాం. కానీ డబ్బున్నా చదువున్నా అన్ని ఉండే నాయకుడిగా నిలబడి నేను ప్రజల్లో ఉంటే ప్రజలు బాగుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించి ఆయన ముందుకొచ్చి మనకి ఇప్పుడు ఆయన మనం గెలిపించాం. చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను కొయిలర్ వెంకటేష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నార్త్ వరకు కాదు, ఈ వార్డు గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఇలాంటి వ్యక్తి మీకుంటే మీకు ఎటువంటి బాధలు ఉండవండి. ఆ టైంకి డబ్బులు ఇస్తారు, ఓటేస్తారు, గెలిపి ఎవరికో ఓటేసేస్తారు. కానీ నిత్యం నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంత గొప్ప కార్యక్రమాలు పిలిచినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ.